సో హ్యాపీ బర్త్డే టు రేవా. పుదీనా వాసన వచ్చింది, చేతి నొప్పి మళ్ళీ పెరిగింది. చూస్తావా ఇక్కడ స్ట్రీట్ లైట్ ఉంది, నేను వచ్చినప్పుడు మాత్రం నా మీద వెళ్తురు పడతలేదు, బయట మాత్రం ఇప్పుడు వెళ్తురు కనబడుతుంది. ఏం చేస్తాను పోయింది పోయిందా? సో పెట్టు. సో మార్నింగ్ జున్ను స్కూల్లో దించి వచ్చాము. నానమ్మ మనోడు కార్తిక్ విన్ను కలిసి ఆటలాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? పోయిందా? పెట్టుకో, పెట్టు 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 పెట్టేస్తలేదా? పెట్టుకో. ఏబిసిడీలు 1 2 3లు అండ్ ఇవేంటి పెట్టేసినావా? ఓహో సూపర్, కార్తిక్ విన్ను సూపర్, సూపర్ బాయ్. నీ పేరు సూపర్ బాయా? సూపర్ బాయ్ అనా? సూపర్ బాయ్ అటమ్మా, సూపర్ బాయ్ అంట, సూపర్ బాయ్. పోయిందా? పెట్టినావు కదా, మంచిగా పెట్టినావు. గుడ్ గుడ్ గుడ్. ఓకే పోయిందా? సరే మళ్ళీ పెట్టు. హే గాయ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్, యూఆర్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. చూసారా కార్తిక్ విన్ను ఆటలు, అమ్మ కలిసి ఆట ఆడుకుంటున్నారు. సో జున్ను చేస్తాను. టైం వచ్చేసి 9:10 అవుతుంది. సో ఎలక్షన్స్ కి ఇంకా రిజల్ట్స్ కి మనకి 2 రోజుల గ్యాప్ ఉంది. ఈ 2 రోజుల్లో ఏమవుతుంది ఏంటి అనేది చూద్దాం. సో మీరు ఎవరు గెలుస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్. ఏంటి మా విన్ను నన్ను పిలుస్తున్నాడు? పోయిందట, పెట్టు మళ్ళా. అలానా? మళ్ళా అట మళ్ళా. సో ఇప్పుడైతే ఛాయ్ తాగలేదు ఇంకా, మార్నింగ్ ఇప్పుడే గరం గరం మరుగుతుంది ఛాయ్. నా చేతి నొప్పి మళ్ళీ పెరిగింది. పెట్టినా. ఓకే ఓకే గుడ్ 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 గుడ్. ఇక్కడ ఇక్కడ విజిల్ మంట. ఏమైంది? మళ్ళానా? మళ్ళా పెడతావా? పోయిందా? సరే సరే పెట్టు, మరి పెట్టు, తొందర పెట్టు. ఓకే పెట్టినావా? సూపర్ గుడ్. వావ్, మా విన్ను చూసారా ఎంత బాగా చేశాడో? సూపర్ కదా, కన్స్ట్రక్షన్ లో సూపర్. సూపర్. మళ్ళీ పోయిందా? మళ్ళీ పోయిందా? మా విన్నుతో ఆటలైతే మస్తు అనిపిస్తుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, ఫుల్ హ్యాపీగా, అంటే అట్లా ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటాడు అనమాట, యాక్టివ్గా. ఓకేనా? డ్రు అంటుంది అది బోటా. ఓకే ఓకే. పుదీనా వాసన వచ్చింది. ఏంటి అని చూస్తే ఇక్కడ పుదీనా ఏమంటారు మిర్చి గోల్తానే ఇంట్లో. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి శనగలు, పాటు ఉల్లిగడ్డ, తర్వాత బూంది. మా విన్ను కూడా తింటున్నాడు. తింటున్నావా? కమ్మనే లేవా? కమ్మ లేవా? అదాక్కున్నాయా? అదాక్కున్నాయట. ఎట్టున్నాయి? కమ్మున్నాయి. కమ్మ కమ్మ ఉన్నాయి, కమ్మ ఉన్నాయి, కమ్మ. బూంది పెట్టాలి, బూంది తింటాడు. ఒక విన్ను ఫోన్ బూంది తింటాడట. ఏం తింటాడు? ఆమె తింటావా? శనగలు తినకుండా ఏమంటారు కారం తింటాడు, బూంది తింటాను కదా. బాబాయ్ చిన్న తింటలేడు. విన్ను చిన్న తినకుండా నేను బాబా తింటాను. వాటియా కార తింటాడు. మా విన్ను వచ్చేసి చూస్తున్నాడు కదా. ఏం చేస్తున్నావు? చూస్తావా? ఒక్క దివాల 2 దివాల వాటి చూస్తాడు మా విన్ను. విన్ను అట్లా చూసినావా? ఇటు పెళ్ళ దూరం పట్టిండు, ఒకటి జనరల్ దూరం పట్టిండు, 2 దూరాలు పట్టిండు మొత్తం. టైం 3 అవుతుంది. ప్రజెంట్ అన్నం తినాలి. నువ్వు అన్నం తిన్నావా కార్తిక్? అయ్యో ప్లేట్ పడేసిండు కార్తిక్. నువ్వు కింద పెట్టి మరి పెట్టేసి ముట్టకి అది పోయాక ఇప్పుడు పోయాకు. నాకు అన్నం పెట్టి కూర వేసి పోస్తారట. ప్రతిరోజు జున్ను తీసుకొచ్చే టైంకి నేను అన్నం తినాల్సి వస్తుంది. సో మా విన్ను పెడతాడట. ప్రతిరోజు మనం జున్ను తీసుకొచ్చే టైంకు నేను అన్నం తినడం అవుతుంది అనమాట. ఇక్కడ మా విన్నేమో ఇక్కడ నాకు అన్నం పెడతాడట, కూర సాంబార్ పోతాడట, ఇది పోతాడట, ఏమేమో చేస్తున్నాడు. పెడతావా? పడుతుంది, కింద పోతుంది, కర్రీ కింద పోతుంది. సో చిన్నపిల్లలకి కారం అన్ని పెట్టాలి కదా. మేమైతే నాన్ వెజ్ తినాము. మీరు నాన్ వెజ్ తింటారా లేదో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నువ్వు ఎగ్ తింటావా? నో, ఎగ్ తినాడు విన్ను, ఎగ్ తినాడు. ఏం తిన్నాడు? గుడ్ బాయ్ కదా. నువ్వు గుడ్ బాయా? గుడ్ బాయా బ్యాడ్ బాయా? గుడ్డా బ్యాడా? నువ్వు కింద పోతుంది. పెట్టానా? పోతా పెడతావా? సరే. టైం 3:46. ఇప్పుడు జున్ను వయసు ఏమైంది? ఏమైంది బేటా? ల్యాప్టాప్ పని చేయనా? సో వీడియో ఎడిట్ చేయాలట జున్ను చెప్తున్నాడు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను ల్యాప్టాప్ పని చేసుకుంటా, దాన్ని హోంవర్క్ చేసుకుంటాడట. అంతేనా? ఏది బోన్లు ఉన్నావు? బోన్లు ఉన్నాడా? మా టైగర్ కార్తిక్ విన్ను బోన్లు ఉన్నాడు. చెరు కిందకేనావా? చెరు కిందకేనా నువ్వు కదా? చెరు కింద ఆటలాడుతాడు. నువ్వు సాక్షి తిప్పేసినావా? అన్నమ్మ అడుకుంది. సో మన టీ టైం అవుతుంది. ఇప్పుడు టైం 5 నిమిషాల దాకా 4 అవుతుంది. టీ తాగుదాం. స్కూల్ నచ్చిన తర్వాత అన్నదమ్ముల ఆట ఇది అనమాట. మీరు కూడా జున్ను చెరికింది వీళ్ళు. ఫస్ట్ డ్రెస్ చేయించుకోమని జున్ను డ్రెస్ చేంజ్ చేసుకొని తర్వాత హోంవర్క్ వేసుకుంటాడు. హోంవర్క్ వేసుకున్న తర్వాత బయటకు పోతాం మేము. మళ్ళీ బయటకు పోతే మీకోసం బయటకు పోతాం. మళ్ళీ బయట ఏమేమి ఉన్నాయి ఏంటి చూపెట్టడానికి అని చెప్పేసి బయట ఇక్కడ చూస్తారు కదా. రోజు మునిగ చెట్టు అని చెప్పాను. ఇంత మునిగ చెట్టు తీసేసి ఈడ
కొత్త ఎంటీ అయిపోయింది చూసారా. ఏం చేస్తాను చెరికింది, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? చెరికింది ఆటలాడతాను, వెరైటీ ఆటలు ఆడుతూ ఉంటాడు. ఓకే విన్ను, మళ్ళీ పాత వీడియో ఏం ఆడుతున్నావు? గేమ్ ఆడదని చెప్పినా కదా నేను. నో గేమ్స్, ఓన్లీ హోర్ చేసుకున్నావా? నో గేమ్స్, ఫోన్లో ఆడద్దు. చెప్పు చెప్పు చెప్పు. ఫోన్ చూడవాలదా? మమ్మీ ఫోన్ ఎందుకు చూడమంటుంది నిన్ను? చదువుకోమంటే ఎగ్జామ్ వరకు. నువ్వేం చెప్తున్నాయి? నువ్వేం చెప్తాను? నువ్వేం చేస్తున్నావు? గేమా? నో గేమ్స్, జస్ట్ కీప్ దేర్. లేదు. సో వీళ్ళు వచ్చేసి గేమ్స్ ఆడతారట ఫోన్తో. ఇదివరకు ఒక ఫోన్, యాక్చువల్లీ ఇంతవరకు ఎప్పుడు గేమ్స్కి ఇవ్వలేదు మా జున్ను విన్నులాగానండి. ఇప్పుడు కొత్త ఏదో ఒకసారి ఇచ్చినందుకు రెగ్యులర్గా మళ్ళీ అదే పాడబడుతున్నారు అనమాట. సో వీడియో అన్ని కంప్లీట్ కావాలి. ఆల్మోస్ట్ దాదాపు ఒక 6 రోజుల వీడియోస్ అన్ని పెండింగ్ పడ్డాయి. ఇది బాగా ప్రాబ్లం అవుతుంది అనమాట, అందుకొరకే లేట్ అవుతుంది వీడియోస్ ఎడిట్ చేయట్లేదు. ఏంటి పోయిందట వచ్చిందట. సరే, జున్ను పెట్టిండు. ఈరోజు మా సంధ్య కూతురు రేవా బర్త్డే విషయం చెప్పినావా? హ్యాపీ బర్త్డే చెప్పినావా? రేవక్క హ్యాపీ బర్త్డే చెప్పినావా? తింటున్నావా? సరే, ఓకే. సో హ్యాపీ బర్త్డే టు రేవా. అయ్యో, హ్యాపీ బర్త్డే ఏమంటే గిట్లా చెప్తాను చూడు వీళ్ళు. ఒక్కొక్క వీడియో ఎడియాలంటే మినిమం 3 గంటల నుంచి 6 గంటలు 8 గంటలు పడుతుంది ఒక్కొక్కసారి వీడియో. అందుకొరకే లేట్ అవుతున్నాయి వీడియోస్ పోస్ట్ చేయడం. వేరే గ్రాఫిక్ కార్డ్స్ ఉన్న ల్యాప్టాప్ తీసుకుంటే కానీ మీకు నేను రెగ్యులర్గా కరెక్ట్ టైంలో వీడియోస్ అందించగలుగుతాను. ఇక్కడ జున్ను అనేది ప్రయోగాలు చేస్తాను. ఏం చేస్తానో బేటా? బస్సులో విజిల్లా? అదా, ఓకే. విజిల్ బాల్ కాదు, అల్ల బాల్ ఉందా? విజిల్ల బాల్ ఉందట. ఊదుందా? విజిల్ బాల్ ఉంది. ఊదు ఊదొస్తుందా? నీకు ఊదొస్తుందా? జున్నానికి ఊదొస్తుందా? విన్నానికి ఊదొచ్చిందా? వచ్చింది. సో అక్కడ వీడియో ఎక్స్పోర్ట్ పెట్టచ్చాము. ఇప్పుడు పాల ప్యాకెట్ కోసం అని చెప్పేసి అలా పాల ప్యాకెట్ దగ్గరికి వెళ్తున్నాము. పాలు అయిపోయినాయి ఇంట్లో. పాల ప్యాకెట్ కొనుక్కుంటే కదా టీ అలవాటు ఉంది కనుక మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ తాగుతాం కనుక కదా. నాని నువ్వు తాగుతావా? జున్ను కూడా టీ కావాలట. చీకట్లా కనిపిస్తలేము మేము కదా. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కానీ వెళ్తూ పడతలేదు నా మీద మరి. సో పాల ప్యాకెట్ తెచ్చుకొని టీ తాగిన తర్వాత మన వీడియో రెడీ చేసి ఇంత పని ఉంది. ఇంకా బ్రెడ్ కూడా తింటావా? సో పాల ప్యాకెట్ షాప్కి వచ్చాము, పాలు తీసుకుంటున్నాము. సో పాల ప్యాకెట్ తీసుకున్నాము. ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్తున్నాము. బండి మీద పోకుండా మేము నడుచుకుంటూ వచ్చామన్నమాట. వాతావరణం చల్లగా లేదు, వేడిగా లేదు. ఇక్కడ స్ట్రీట్ లైట్ ఉంది. నేను వచ్చినప్పుడు మాత్రం నా మీద వెళ్తూ పడతలేదు, బయట మాత్రం ఇప్పుడు వెళ్తూ కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వీడియో అయితే అప్లోడ్ అవుతుంది కంప్లీట్లీ. ఇంకా వీడియో చూడని వాళ్ళు వెళ్ళి చూడండి.